ఎలర్జీ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి? చాలా మందికి ఉండేది కోల్డ్ ఎక్స్పోజర్ ఎలర్జీ. అంటే వెరీ కోల్డ్ వాటర్ కానీ, కోల్డ్ ఐస్ క్రీమ్స్ కానీ, లేకపోతే ఏసీ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అంటే 25 అలా ఎడిక్వేట్ పెట్టుకుంటే అంత ఎఫెక్ట్ కనిపించదు. దానికన్నా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో ఉన్నవి ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పర్టికులర్గా పేషెంటే రికగ్నైజ్ చేయాలి, ఇది తింటే నాకు ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు బెటర్ టు అవాయిడ్ దట్. ఇది కాకుండా ఏసీ ఫిల్టర్స్ రిపీటెడ్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అది కార్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో ఏసీ ఫిల్టర్స్ అవ్వచ్చు. రిపీటెడ్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ క్లీన్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. క్లీనింగ్ డస్టింగ్ అవుతున్నప్పుడు ఒక 20 minutes ఆ పర్టికులర్ జోన్లో ఉండకపోతే బెటర్. మనకి తక్కువ. అట్లనే అంటే ఎటువంటి రిచ్ ఫుడ్స్, అంటే ఎలర్జీ రాకుండా ఉండేందుకు రిచ్ ఫుడ్స్ ఏమైనా ఉంటాయా? ఓవరాల్ మన ఇమ్యూనిటీ మెయింటైన్ చేసుకోవడానికి హెల్దీ ఫుడ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి ఫాలో అయితే చాలు. మనం తినే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ప్యాకేజ్డ్ ఫుడ్, దానిలో చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఓకే. పిల్లల్లో అవి ఎలర్జీ కాజ్ చేసే ఛాన్సెస్ వెరీ హై. అవి అవాయిడ్ చేయాలి. అవి డెఫినెట్గా ప్యాకేజ్డ్ అంటే ఇంక్లూడింగ్ మ్యాగీ, ఈ ఫ్రోజన్ ఫుడ్స్ అన్నిట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. దానిలో ఉన్న నంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ చూస్తే డెఫినెట్గా వాటికి ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ అనేవి తెలుస్తుంది అనమాట. వెనకాల మనకి కంటైన్స్ ఎలర్జెన్ అని కూడా ఉంటుంది కదా. ఎలర్జెన్స్ ఉండొచ్చు, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఉంటుంది అనేది వార్నింగ్. యా, బట్ ఓవరాల్ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల హై నంబర్ ఆఫ్ ఎలర్జెన్స్ మనం చూస్తాం. ఈ బిస్కెట్స్, ఆర్టిఫిషియల్లీ మేడ్ జ్యూసెస్, వాటిలో అన్నిట్లో నంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ అయ్యి, కెమికల్స్ యాడ్ అయ్యి, అవి ప్రాసెస్ అయిపోయి, అంటే న్యాచురల్గా వచ్చే, సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ టొమాటో సాస్ ఉందండి, దానిలో న్యాచురల్గా టొమాటోస్ ఒక గుడ్నెస్, హార్డ్లీ ఎనీథింగ్, అది కంపెనీలో పూర్తిగా ప్రాసెస్ అయిపోయి దానిలో ప్రిజర్వేటివ్స్ ఉండి అండ్ ఏ హెల్త్ బెనిఫిట్ని ఇవ్వదన్నమాట. సో ఓవరాల్ అలాంటివి తింటే ఎక్కువ ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హైజీన్ హైపోథసిస్ అని ఉంటుంది మాకు. అంటే టోటలీ అస్సలు నీట్ ఏరియాస్, కంప్లీట్ డస్ట్ అవాయిడ్ చేసినా కూడా హై టెండెన్సీస్ ఆఫ్ ఆస్తమా ఉండొచ్చు ఏజ్ పెరిగే కొద్దీ. సో కొంచెం ఎక్స్పోజర్, మనం స్కూల్కి వెళ్ళే కొద్దీ పిల్లలు వైరల్ వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు, గేమ్స్కి, డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు బెటర్గా ఒకదానికి ఇమ్యూనిటీకి అలవాటు అవుతూ ఉంటుంది ఒక్కొక్కటి.